ఒకవేళ నా జీవితానికి ఇదే చివరి ప్రసంగం అయితే నేను చెప్పే మాట ఏంటంటే, మీరు నమ్మినా నమ్మకపోయినా పరలోకం ఉంది, నరకం ఉంది. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వర్ణమైనా, ఏ వర్గమైనా, ఏ జాతి అయినా, ఏ రంగైనా, ఎవ్రీబడి, ఈ భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి ఏదో ఒక కారణాన్ని బట్టి ఏదో ఒక రోజున మరణించాలి. అయితే మరణం తర్వాత అసలైన జీవితం ప్రారంభించబడబోతుంది. మరణించిన తర్వాత మన ఆత్మ పరలోకాన్ని, నరకాన్ని చూడబోతున్నాయి. పరలోకానికి వెళ్ళాలంటే యేసు చెప్పాను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా పాప ఎవడును తండ్రి యొద్దకు చారలేడు. మనం మరణించిన తర్వాత మన ఆత్మ నిత్య రాజ్యానికి చేరుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు అనే మార్గములోనికి రావాలి. ఆ మార్గంలోనికి వచ్చి ఆయన చెప్పినట్టుగా నీతిగా, నిజాయితీగా, యథార్థంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా అంతము వరకు జీవించిన వారిని పరలోకానికి ఆయన స్వాగతిస్తాడు. అలా కాకుండా తర్వాత చూద్దాంలే అని నువ్వు సిల్లీగా తీసుకుని, లైట్ గా తీసుకుని, టేక్ ఇట్ ఈజీగా తీసుకుని, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, నచ్చిన వాళ్ళతో ఉండుము, నచ్చిన వాళ్ళతో తిరుగుము, వావి వరస తప్పుము, విచ్చలవిడిగా తిరుగుమని చెప్పి ఎక్స్ట్రాలు చేసావా, రేపొద్దు నరకంలో పడిన తర్వాత నిన్నెవరూ రక్షించే అవకాశం లేదు. పాపము చేసి నరకంలో పడితే బయటకు వచ్చే ఛాన్స్ లేదు. ఇంకా ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడే దేవుని కనికరం కోసం వేడుకుంటే ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమిస్తాడు, ఎంత చెడిపోయిన వ్యక్తినైనా దేవుడు బాగు చేస్తాడు.